వదినా, ఆడపిల్ల తల్లిగా ఒక విషయం అడుగుతాను. నిజం చెప్పండి. ఏంటండి? మా అమ్మాయి మీ అబ్బాయి సఖ్యంగా ఉంటున్నారా? వాళ్ల బంధంలో ఏవైనా సమస్యలున్నాయా? అయ్యో రామా, లేదండి. ఏ సమస్యలు లేవు. అప్పుడప్పుడు ఏవో నీటి బుడగల్లా చిన్న చిన్న మనస్పర్ధలు రావటం, కాసేపటికి పోవడం భార్యాభర్తల మధ్య సహజమే కదా. అంతకు మించి ఏం లేవండి. సమస్య చిన్నదైతే పర్లేదండి, కాని ఆ నీటి బుడగలే సుడిగుండాలకి కారణం కాకూడదనే నా ఆలోచన, భయం కూడా. లేదు లేదు, మీకలాంటి భయాలేం అక్కర్లేదు. వేదకి ఏ కష్టం లేకుండా చూసుకోవడానికి నేనున్నాను. ఇది నా మాట కాదు, బాధ్యతనుకోండి. నమ్మకం ఉంది కాని భార్యాభర్తల మధ్య జరిగే ప్రతీదీ మనకి తెలుస్తుందనుకోలేము. తెలిసినా నలుగురికి చెప్పలేం కదండి. ఒకసారి నేను లోకనాథ్ గారితో మాట్లాడాలి. దేని గురించి? చెప్తాను. హలో హలో, చెప్పండి రాజేశ్వర్ గారు. నేను మీ ఇంట్లోనే ఉన్నానండి. మా ఇల్లు కాదండి, మీ అమ్మ ఇల్లు. అదేనండి, అక్కడే ఉన్నాను. ఏంటి సడన్గా? ముందే చెప్తే ఇంట్లోనే ఉండేవాడిని కదా. పెళ్ళై ఇన్ని రోజులైనా బిజినెస్ హడావిడిలో పడిపోయి అల్లుడు గారిని అమ్మాయిని ఇంటికి పిలవలేదు. చిన్న ఫంక్షన్ అరేంజ్ చేసి అందర్నీ పిలుద్దామని వచ్చాను. మీరు కూడా కాస్త మీ బిజీ స్కెడ్యూల్ని ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసుకొని రావాలి. వస్తారు కదా? ఓకే ఓకే, ష్యూర్ ష్యూర్. థ్యాంక్ యూ. ఓకే ఓకే, బాయ్. వదిన గారు, అసలు విషయం అది. మీరు అన్నయ్య కూడా తప్పకుండా రావాలి. సరేనండి. మామ్. ఓ, హలో. హలో మేడం, నేను ఎస్ఐ రంజిత్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏం చెప్పాలండి, మీ అబ్బాయిని తీసుకొస్తానని చెప్పి మమ్మల్ని పంపించేశారు. మేమేమో మీ మాట విని మీ అబ్బాయిని తీసుకెళ్లకుండా స్టేషన్కి వచ్చేసాం. మా సిఐ గారు చాలా సీరియస్ అవుతున్నారు. ఆయన వస్తే ఊరుకోరు. మీరు వస్తున్నారా లేదా? వస్తున్నానండి. త్వరగా రండి. ఆలస్యం అయితే మా సిఐ గారిని తీసుకొని మీ ఇంటికి రావాల్సి ఉంటుంది. వద్దండి, నేనే వస్తాను. ఎవరత్తయ్యా? ఎవరో తెలీదమ్మా. ఎవరికో చేయబోయి నాకు చేశారు. మామ్, నేనిక్కడింత హ్యాపీగా ఉన్నానంటే నువ్వింక కంగారు పడాల్సిన అవసరం లేదు. డౌట్ కాదమ్మా, ఆడపిల్ల తల్లిగా ఒక కన్సర్న్ ఉంటుంది కదా. నా హోంవర్క్ అయిపోయింది. నేను రెడీ అయ్యాక నన్ను స్కూల్లో డ్రాప్ చేస్తావా? నేనా? ఇప్పటికే ఆలస్యమైందమ్మా. నాతో రా మోక్ష, నేను అటువైపే వెళ్తున్నాను కదా. అయ్యో, మీకెందుకండి శ్రమ? మామ్, నువ్వెళ్ళు.
మోక్షని నేను డ్రాప్ చేస్తాను. నాకు కూడా బయటికి వెళ్ళినట్టుంటుంది. సరే. వదిన గారు అంతా ఓకేనా? మామ్, అత్తయ్య క్లాస్కి టైం అయిపోతుంది అన్న కంగారులో ఉన్నారు. నువ్వేంటి ప్రతిదీ డౌట్ పడుతున్నావు? సరే వేదా, అయితే నేను వెళ్తున్నాను. వెళ్ళొస్తానండి. సరేనండి. బాయ్ నానా. బాయ్. బాయ్. అత్తయ్య, నేను మోక్షని స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను. సరే వేదా. మోక్ష, నువ్వురా. మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రాకుండా రిషిని తీసుకువెళ్ళాలి. రిషి, అయ్యో రామా, గదిలో లేడేంటి? రిషి, 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 రిషి. రాణి, అమ్మగారు, ఇలారా. చెప్పండమ్మా. రిషిని చూసావా? చిన్నబాబు గారు ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ కంగారుగా వెళ్ళిపోయారు. కంగారుగా వెళ్ళాడా? ఎంతసేపయింది? ఇప్పుడేనమ్మా, 10 నిమిషాలవుతుంది. అప్పుడు మీరు వంటింట్లో ఉన్నారు. సరే, నువ్వు వెళ్ళు. ఆ. ఎవర్రా మొహం అలా పెట్టావు? మా మామ్రా. రాత్రి తాగొచ్చానని తెలిసిపోయింది. ఇప్పుడు క్లాస్ తీసుకోవడానికి కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేసి బయట ఉన్నానని చెప్పు రిషి. అవసరం లేదురా. ఈరోజు నా దరిద్రం కొద్దీ మా అన్నయ్య వాళ్ళ అత్తగారు రాజేశ్వరి గారి ఇంటికి వస్తే ఆవిడికి కూడా దొరికిపోయాను. ఆవిడ అసలే మోనార్క్. ఆవిడ చేత కూడా నీతులు చెప్పించుకోవడం ఎందుకని బయటకు వచ్చేశాను. అయినా మా మామ వదలటం లేదు. ఫోన్ ఎత్తవేంట్రా? ఏమైంది నీకు? ఎందుకురా రిషి ఇలా ప్రవర్తిస్తున్నావు? నువ్వెంత పెద్ద సమస్యలో ఉన్నావో నీకు తెలియడం లేదు. నీకు బుజ్జిపాప ఎప్పుడొస్తుంది? ఎందుకు మోక్ష అలా అడుగుతున్నావు? నాలాగే నీకొక పాప పుడితే నువ్వో మావియో ఎవరొకరు వచ్చి స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారు కదా, ఇద్దరు వస్తే ఇంకా బాగుంటుంది. మా మమ్మీ డాడీ ఇద్దరు ఎవరొచ్చినా నేను ముద్దు పెట్టి వెళ్తాను. ఇప్పుడు ఇద్దరూ రాలేదత్తా. ఒక్కొక్కసారి అయితే డ్రైవరే డ్రాప్ చేస్తాడు.
అప్పుడు ఒక్కదానే వస్తాను. మోక్ష తల్లి, నువ్వంటే మీ మామ్ డాడ్కి చాలా ఇష్టం. నీ రాధ డ్రెస్ కోసం మమ్మీ 2 days షాప్లన్నీ తిరిగి తీసుకొచ్చింది. నీ బర్త్డేని మీ డాడ్ ఎంత బాగా సెలబ్రేట్ చేశారు. వాళ్ళిద్దరికీ నువ్వంటే చాలా ప్రేమ. కానీ ఈరోజు ఇద్దరికీ అర్జెంట్ వర్క్ ఉండటం వల్ల రాలేదు. అంతేకాని నిన్నొక్కదాన్నే పంపాలని ఎందుకనుకుంటారు చెప్పు? ఈ రోజు నుండి మీ మామ్ డాడ్ రాకపోతే నీతో పాటు నేనొస్తాను, సరేనా? ఓకే అత్త. ఇలా ముద్దు కూడా పెడతాను. థ్యాంక్ యూ అత్త. తీసుకో. బాయ్. బాయ్ అత్త. బాయ్ అత్త. మోక్ష ఇలా ఫీల్ అవ్వకూడదని అత్తయ్య కీర్తితో బిజినెస్ కన్నా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పారు. కానీ కీర్తికి కోపమే తప్ప ఈ విషయం అర్థం కాదు. నేను చెప్పాలని చూసినా నా మీద కోపడుతుంది. మోక్ష మనసులో ఒంటరితనమన్న ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఈ వయసులో అది మంచిది కాదు. సైకలాజికల్గా తన మీద ప్రభావం చూపిస్తోంది. అలా జరగకూడదంటే కీర్తితో కాకపోయినా కనీసం జగదీష్తో అయినా ఇది డిస్కస్ చేయాలి. మంచి చెడు కీర్తి కన్నా అతనే బెటర్గా అర్థం చేసుకుంటాడు. ఎస్, అదొకటే ఆప్షన్. ఇదేంటి అత్తయ్య ఫోన్ చేస్తున్నారు? అమ్మా వేద, ఎక్కడున్నావు? ఇప్పుడే మోక్షని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను అత్తయ్య. ఇంటికే బయలుదేరుతున్నాను. నువ్వు కొంచెం తొందరగా రామ్మా. అత్తయ్య, ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఇలా ఫోన్లో కాదు, నువ్వు తొందరగా రామ్మా, నీతో మాట్లాడాలి. సరే అత్తయ్య, వస్తున్నాను. ఈ గండం నుంచి నువ్వే కాపాడాలయ్యా. రంజిత్, సార్. ఎక్కడే ఆవిడ? కొడుకుని తీసుకొస్తానని చెప్పగానే ఆవు పులి కథలా విని వచ్చేస్తే ఇలాగే ఉంటుంది. కన్ఫర్మ్గా వస్తానని చెప్పింది సార్. వాళ్ళెన్నైనా చెబుతారు, విని రావడం మీ తప్పు. స్టేషన్లో ఎన్నో కేసులున్నా ఈ సిఐ గారు ఈ కేసు మీద ఎందుకు పడ్డారండి? అంతా నా కర్మ. ఆ కుర్రోడ్ బిల్డింగ్ చూసి లాభసాటి బేరం అనుకున్నాను. ఈ సిఐ మొత్తం నాశనం చేసేలా ఉన్నాడు. ఈయన తినడు, మనకి పెట్టడు. ఈ డబ్బున్న వాళ్ళకి యాక్సిడెంట్లు చేయడం, అమాయకుల మీద బలుపు చూపించడం చాలా కామన్ అయిపోయింది. గుద్దడం, తర్వాత ఏ డిఎస్పీతోనో ఎమ్మెల్యేతోనో ఫోన్ చేయించి పక్కకు తప్పుకోవడం. ఈసారి మాత్రం ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. చిన్న కేసును డీల్ చేయడం రాలేదు. మీరు పోలీసులు ఎలా అయ్యారో నాకు అర్థం కావడం లేదు. సారీ సార్. సారీ కాదు, ఆ కుర్ర నెంబర్ ఉందా? ఉంది సార్. కాల్ చేసి ఇలా ఇవ్వు. ఓకే సార్. ఎవర్రా? ఏదో అన్నో నెంబర్. మా మామ్ నెంబర్ లిఫ్ట్ చేయలేదని వేరే నెంబర్ నుంచి ట్రై చేస్తుందేమో. 1 సెకండ్ రిషి. రేయ్, ఇది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నెంబర్ రా. ఏంటి, పోలీస్ స్టేషనా? అవునరా. రే, లిఫ్ట్ చేయరా. లిఫ్ట్ చే. హలో బాబు, రిషినేనా మాట్లాడేది? అవునండి. ఎవరు? సిఐ గారు మాట్లాడతారు, లైన్లో ఉండు. ఏమయ్యా, ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమైంది సార్? దేని గురించి మాట్లాడుతున్నారు? ఏంటి, ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావు? నిన్న నైటు ఒక అబ్బాయిని యాక్సిడెంట్ చేసి అతన్ని అటాక్ చేసావా లేదా? సార్, అతనే బైక్ని నా కారు ముందు ఆపాడు సార్. ఆపక కాల్చిన సిగరెట్ మనిషి మీద వేస్తే
సైలెంట్గా పోతాడా ఏంటి? కార్ నెంబర్ ఫోటో తీసిచ్చి ఏం చేసుకుంటావో చేసుకో అని ఛాలెంజ్ చేసావంట. అంత పొగరుతో ఉన్నావా? లేదు సార్, అతనే కావాలని గొడవ పెట్టుకున్నాడు. చూడు, నీతో ఫోన్లో మాట్లాడడానికి కాదు కాల్ చేసింది. మర్యాదగా స్టేషన్కి రా. నీకోసం మా వాళ్ళని ఇంటికి పంపిస్తే మీ అమ్మగారు నిన్ను తీసుకొస్తానని చెప్పి ఇప్పటివరకు రాలేదు. ఏంటి మా ఇంటికెళ్ళారా? ఇంటికే కాదు, ఇంకో 5 మినిట్స్లో నువ్వు రాలేదంటే నువ్వెక్కడున్నా అక్కడికి మా వెహికల్ వస్తుంది, నిన్ను మా పోలీస్ స్టేషన్కి తీసుకొస్తుంది. అవసరం లేదు సార్, నేనే వస్తాను. అంటే మా మామ్కి మ్యాటర్ తెలిసి నాతో మాట్లాడడానికి కాల్ చేసింది. ఛా, ఎవరికి తెలియకూడదో వాళ్ళకే తెలిసింది. రే, ఇప్పుడు ఈ చిన్న ప్రాబ్లంని ఎంత కాంప్లికేట్ చేస్తుందో ఏంటో. పదండ్రా స్టేషన్కి. రే స్టేషన్ కా వద్దురా. రే, ముందు పోలీస్ స్టేషన్ మ్యాటర్ క్లియర్ చేసుకుందారా. తప్పదురా, మనం వెళ్లాల్సిందే. మా మామ్కి తెలిసింది కాబట్టి ఇప్పుడు కూడా వెళ్ళకపోతే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. పదండ్రా. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మీరు మాట్లాడింది నాతోనే. నేనే రిషి. తీసుకోండి సార్, ఆ డబ్బు మీదే. ఎందుకు? ఎందుకంటారేంటి సార్? వాడెవడో కంప్లైంట్ ఇస్తే తీసుకున్నారు. నేను కరెన్సీ ఇస్తే ఆలోచిస్తారేంటి? పర్లేదు, ఉంచండి. ఏంట్రా ఉంచేది? ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? సార్, మా వాడి గురించి మీకు తెలీదు. తెలిస్తే ఇలా మాట్లాడరు. వాడెవడైనా సరే నేను ఇలాగే మాట్లాడతా. తప్పు చేసిందే కాక లంచం ఇస్తారా? చూడండి సార్, డబ్బు కోసమే కదా ఈ చిన్న విషయానికి వాడు కేసు పెట్టింది. అందుకే సెటిల్ చేస్తున్నాను. నువ్వెవడోరా సెటిల్ చేయడానికి? కానిస్టేబుల్స్, వీళ్ళందరినీ లోపలేసేయండి. సార్, మీకు ఇంకా కావాలంటే చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను. రంజిత్ సార్, వాళ్ళందరినీ లోపలై. నన్ను చూస్తావేంటయ్యా? వాళ్ళందరినీ లోపలై. సార్, ఆ డబ్బు వీడి మాటలు చూస్తుంటే పెద్దింటి బిడ్డలా ఉన్నాడు. మనమేమైనా జారి చూపిస్తే ఏదైనా లాభం అంటే అదే అతని ఫ్యూచర్కి ఏదైనా లాభం అని. వాడి లైఫ్ గురించి వాడికే కేర్ లేనప్పుడు మనకెందుకయ్యా? కానిస్టేబుల్స్, వీళ్ళందరినీ లోపల తోసేయండి. సార్, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నోరు మూసుకుని వెళ్ళరా. సార్, ఈ డబ్బుని ఏం చేయమంటారు? మూట కట్టి ఉంచు. కేసు స్ట్రాంగ్ అయ్యాక ఎవిడెన్స్లా పనిచేస్తుంది. సార్, ఇవి పాస్పోర్ట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్. మా సార్ ఇవ్వమని చెప్పారు. లోక్నాథ్ గారు చిన్న అబ్బాయిలా ఉన్నాడే. నా పాకెట్లోకి రావాల్సిన డబ్బు. మన బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పాను. ఏమైంది? కొంతమంది క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేశాను సార్. షార్ట్ లిస్ట్ కాదు, ఇంటర్వ్యూస్ తీసుకోండి. అన్ని రౌండ్స్ క్లియర్ చేసిన వాళ్ళని ఫైనల్గా నేను ఓకే చేస్తాను. వచ్చే పర్సన్ చూసి, అతని టాలెంట్ క్యాపబిలిటీ చూసి నేను కన్ఫర్మ్ చేసిన తర్వాతే ఆఫర్ లెటర్ రిలీజ్ చేయాలి. ఈ మ్యాటర్ అర్జెంటుగా హెచ్ఆర్కి ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్.
హలో. సార్ నమస్తే సార్, నేను లీగల్ అసోసియేట్ ప్రసాదరావుని. యా ప్రసాద్, ఏంటి చాలా కాలం తర్వాత కాల్ చేశారు? ఏం లేదు సార్, ఒక పాస్పోర్ట్ వెరిఫికేషన్ పని మీద పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ సెల్లో ఒక అబ్బాయిని చూశాను. ఆ అబ్బాయి సేమ్ టు సేమ్ మీ చిన్న అబ్బాయి రిషిలా ఉన్నాడు. వాట్? రిషినా? ఏం మాట్లాడుతున్నావు? రిషి స్టేషన్లో ఉంటావేంటి? అంటే రిషి అని కన్ఫామ్గా తెలియదు సార్, అలా ఉన్నాడు అంటున్నాను. వాడు రిషి అయి ఉండడు. నేను కానీ నా పిల్లలు కానీ ఏ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. ఆ అవసరం నాకు రాదు. ఏ ఇష్యూ అయినా సరే పోలీస్ని పబ్లిక్ని నేను దూరంగా ఉంచుతాను తప్ప ఇన్వాల్వ్ కానివ్వను. అంతెందుకు, వర్మ వల్ల 20 crores ఫ్రాడ్ జరిగినప్పుడు కూడా మా అబ్బాయి శ్రీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడి మీద కోప్పడి ఆఫీస్కి వచ్చిన పోలీస్ ఆఫీసర్ని ఏ ప్రాబ్లం లేదని చెప్పి పంపించాను. నాకు మీ గురించి తెలుసు సార్, కాకపోతే సెల్లో అబ్బాయి మీ వాళ్ళ ఉన్నాడని ఫోన్ చేశాను. ఈ టైంలో వాడు కాలేజీలో ఉంటాడు, పోలీస్ స్టేషన్లో కాదు. అదే సార్, నేనేదో పొరబడినట్టున్నాను. ఈ జనరేషన్ యూత్ పేరెంట్స్కి తెలియకుండా ఎన్నో చేస్తున్నారు. మీ వాడు కూడా తెలియక ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కున్నాడేమో అని కాల్ చేశాను సార్. ఇట్స్ ఓకే ప్రసాద్. ఓకే సార్, సారీ సార్. ఎవర్రా? మా డాడ్ రా. లిఫ్ట్ చేయరా. ఏ తప్పు చేయకుండా అరెస్ట్ చేశారని చెప్తే ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడి మనల్ని బయటకు తీసుకొస్తారు కదరా. అవునరా. సెల్ బయటికి కాదు, ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారు. ఈ పోలీస్ కేసు అరెస్ట్ అంటే డాడ్ చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. నేనేం చెప్పినా వినకపోగా ఏ సంబంధం లేకుండా వదిలేయడానికి కూడా రెడీ అవుతారు. అందుకే లిఫ్ట్ చేయకపోవడమే బెటర్. రిషి ఎక్కడున్నాడు? రిషిని పోలీస్ స్టేషన్లో చూశానని చెప్పాడు.